హలో అండి. సారీ. హలో అండి. గుడ్ ఈవినింగ్. దిస్ ద ఫస్ట్ టైం లైవ్ అని చెప్పి అది ఫస్ట్ టాపిక్ సైకలాజికల్ ఇష్యూస్ అని ఎందుకు తీసుకున్నానంటే దెర్ ఆర్ ఫ్యూ ఫ్యాక్టర్స్. మామూలుగా ఈ మధ్య చాలామంది ఇంతకుముందు అంటే స్టూడెంట్స్ కాకుండా బయట పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా కౌన్సిలింగ్ అనే పదాన్ని చాలా రేర్గా వాడేవాళ్ళు. ఈ రోజుట్లో ఏదైనా సైకలాజికల్ ఇష్యూ వాళ్ళకి కనిపిస్తే చాలు వాళ్ళకి తెలిసిన టర్మ్స్ అన్నీ యూస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది వీడియోస్ చూసి వాళ్ళు ఎలా కాల్ చేస్తుంటారంటే, సార్ నేను డిప్రెషన్లో ఉన్నట్టున్నాను సార్, నాకు ఒక సొల్యూషన్ కావాలంటారు. మీకు ఈరోజు వాటన్నిటి మిత్స్ అన్నీ పోయి క్లియర్ క్లారిటీ పిక్చర్ ఇవ్వడానికి ఈ వీడియో అండి. ఈరోజు నేను ఆ టాపిక్ గురించే మాట్లాడతాను. సో మనం అసలు డిప్రెషన్ అనో, సార్ నాకు స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అయిపోతుంది సార్ అని చెప్పి, లేకుంటే ఇంకా మీకు తెలిసిన సైకలాజికల్ టర్మ్స్ అన్నీ యూస్ చేసి మీ డిసీజెస్ని మీరే ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. కానీ దానికంటే ముందు ఒక చిన్న విషయం. మీరు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు జ్వరం వచ్చిందని చెప్తే ఫస్ట్ ఆయన మిమ్మల్ని ఒకటి అడుగుతారు, ఎప్పటి నుంచి వచ్చింది, వచ్చినప్పుడు మీకు ఏమన్నా వాంతులు లేకుంటే జలుబు దగ్గు ఇవేమన్నా ఉన్నాయా, రాత్రిపూట వస్తుందా పగలపూట వస్తుందా అని చెప్పి ఒక కేసు చెప్పంగానే దానికి సంబంధించి వివరాలన్నీ కనుక్కుంటారు. వివరాలన్నీ కనుక్కొని అప్పుడు ఆయన బ్లడ్ టెస్ట్ చేయాలా లేకుంటే 2 రోజులు ట్యాబ్లెట్లు వాడిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పి ఫస్ట్ మీకు వివరాలు కనుక్కుంటారు. దాన్ని సైకలాజికల్ టర్మ్ ప్రకారం మాట్లాడాలంటే దాన్ని కేస్ హిస్టరీ అంటారు. అసలు మీరు డిప్రెషన్లో ఉన్నానో, స్ట్రెస్ లెవెల్ పెరిగిపోయిందనో, సార్ నాకు థాట్స్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నాయని మీరు చెప్పినప్పుడు ఫస్ట్ వివరంగా కనుక్కుంటూ ఉంటాం, అవునా? దానికి సంబంధించిన మిత్స్ అన్ని మీకు ఈరోజు షేర్ చేస్తాను. సో వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. ఫస్ట్ థింగ్, సైకలాజికల్ టర్మ్స్ మీకు ఏదైనా అనిపించినప్పుడు, అంటే డిజార్డర్స్ కానీ లేకుంటే సార్ నా థాట్స్ ఇబ్బంది పెడుతున్నాయి అనిపించినప్పుడు, ఎవరినైనా కన్సల్ట్ అయినప్పుడు 3 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్. 3 థింగ్స్. ఫస్ట్ది ఏంటంటే, మీరు ఒక జడ్జిమెంటల్గా అక్కడికి వెళ్ళొద్దు. నాకు డిప్రెషన్ వచ్చేసింది, నాకు యాంగ్జైటీ లెవెల్ పెరిగిపోయింది, స్ట్రెస్ లెవెల్ పెరిగిపోయింది అని మీరు ఆ డిజార్డర్ని డయాగ్నోస్ చేసుకొని మీరు వెళ్ళబాకండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటనేది క్లియర్గా చెప్పండి. మామూలుగా మనం ఇంతకుముందు రోజుల్లో 10th ఫెయిల్ అయినప్పుడు, లేకుంటే లవ్ ఫెయిల్ అయినప్పుడు, లేకుంటే జాబ్లో సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనం ఏం చెప్తామంటే, సార్ నాకు చాలా బాధ కలుగుతుంది, నేను అసలు ఎవరితో మాట్లాడలేకపోతున్నా అని చెప్పేవాళ్ళు. ఎవరు కూడా సార్ నేను చాలా డిప్రెస్డ్ అయిపోయాను సార్, అసలు కంప్లీట్గా నా లవ్ ఫెయిల్ అయిపోయింది, నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సార్ అంటారు. అసలు అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడెప్పుడు సైకలాజికల్ టర్మ్స్ యూస్ చేసేవాళ్ళు కాదు. సాడ్నెస్ వేరు, లోన్లీనెస్ వేరు, హోప్లెస్నెస్ వేరు, డిప్రెషన్ వేరు. డిప్రెషన్ అనేది ఒక సైకలాజికల్ టర్మ్. దాని సింపుల్ సిమ్టమ్స్ చెప్తాను. అదేంటంటే, ఒక 2-3 నెలల పాటు ఎవరితో మాట్లాడకుండా అంధకారంలో ఉండి ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నారో మీకే తెలియకుండా, ఎపటైట్ అంటే తిండి మీద ధ్యాస లేకుండా, ఆలోచనలు చంపేస్తూ అసలు ఎందుకురా బతుకుతున్నాను అనిపించే విధంగా ఉండడానికి సింపుల్ సిమ్టమ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో డిప్రెషన్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ వస్తే డిప్రెషన్ అంటారు. కానీ మనం ఎప్పుడైనా కొద్దిగా సాడ్గా ఉన్నా, కొద్దిగా దుఃఖం బాధ ఏదన్నా కలిగితే చాలు, సార్ నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను సార్. ఈసారి నుంచి ఆ ట్యాగ్ లైన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఇబ్బంది పడాల్సింది మీరే. ఎప్పుడు కూడా ట్యాగ్ లైన్ వేసుకోవద్దు. అది ట్యాగ్ లైన్ వేయాల్సింది ఎవరంటే డాక్టర్ వేస్తారు. ఒక సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ మీకు డాక్టర్ వేస్తారు. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వెంటనే సార్ నాకు డెంగ్యూ వచ్చింది మీరు ట్యాబ్లెట్లు ఇచ్చేయండి అంటే ఎలా ఉంటుంది? బాగోదు కదండి. ఫస్ట్ ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేసి చెక్ చేసి మీకు చెప్తారు. అర్థమైందా? ఈ రోజు నుంచి కూడా మీరు చేయాల్సింది ఫస్ట్ అదే పని. ఎప్పుడైనా మీకు సైకలాజికల్ టర్మ్ ప్రాబ్లం వచ్చినప్పుడు జస్ట్ అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, మీరు ఎప్పుడైనా బాధ కలిగినా లేకుంటే ఏదైనా సైకలాజికల్ ఫీలింగ్ కలిగినప్పుడు మీకు తెలిసిన విద్యని మీరు అప్లై చేసుకోవద్దు. అర్థమైందా? ఎందుకంటే చిన్న ఉదాహరణ, ఏమనుకోకండి. యూట్యూబ్లో చూసి హార్ట్ ఆపరేషన్ నేను ఎవరికైనా చేయగలుగుతాను. యూట్యూబ్లో చూసి వీడియో ఈజ్ క్లియర్ కట్, వీడియో చాలా బాగుంది, నేను యూట్యూబ్లో ఆ వీడియో చూసి క్లియర్ కట్గా ఎవరికైనా హార్ట్ ఆపరేషన్ చేయగలుగుతానా? ఖచ్చితంగా పేషెంట్ పోతాడు. అర్థమైందా? అది కరెక్ట్ కాదు. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం రాగానే అది తీసుకెళ్ళి మీకు తెలిసిన సొల్యూషన్స్ అన్నీ అప్లై చేయకండి. సార్ మీరు చెప్పేదానికి దీనికి ఏంటి సంబంధం? ఓ చిన్న విషయం చెప్తాను. చాలామంది స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది.
పని ఒత్తిడి అవ్వచ్చు, లేకుంటే ఫ్యామిలీ ఇబ్బందులు అవ్వచ్చు, వాళ్ళకి ఒత్తిడి తట్టుకోలేదని స్ట్రెస్ అని చెప్పి నాకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయాయి సార్, అసలు ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ ఇట్ అంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, దానికోసం యోగాకి వెళ్తారు, దానికోసం మెడిటేషన్కి వెళ్తారు, స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడానికి డిఫరెంట్ టెక్నిక్స్ అప్లై చేస్తారు. అందరు చెప్పేదంటే యోగా చేస్తే స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది, మెడిటేషన్ చేస్తే తగ్గిపోతుంది, లేకుంటే పలాంది చేస్తే తగ్గిపోతుంది అంటారు. బాస్, ఒకే టెక్నిక్ అందరికీ అప్లై అవ్వదు, ఒక్కొక్క టెక్నిక్ ఒక్కోలాగా అప్లై అవుతుంది. అర్థమైందా? సో అది ఒక మెథడాలజీ తీసుకొని మీరే అప్లై చేసుకుంటే దానివల్ల మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది ఎవరంటే మీరే. ఇది రెండోది. ఫస్ట్ది, మీ టర్మ్ని మీరు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఆల్రెడీ ఇది ఉంది మీరు ట్యాబ్లెట్ రాస్తే చాలు అనే విధంగా వెళ్ళకండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళి కేస్ హిస్టరీ అంటారు, అదేంటంటే మీకు ఏ ప్రాబ్లం ఉందో క్లియర్గా డిస్కస్ చేసుకొని చేస్తారు. ఇది ఫస్ట్ది. రెండోది, రైట్ ట్రీట్మెంట్ లేకుండా, అంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా మీకు తెలిసిన టెక్నిక్స్ అన్ని అప్లై చేసుకొని నేను దీంట్లో నుంచి బయటికి రావట్లేదని మాత్రం అనుకోకండి, ఓకేనా? అండ్ మూడోది మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు పర్టికులర్గా మీకు ఏదైనా ప్రాబ్లంతో, బిహేవియర్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, అదే డాక్టర్ ఇన్ ది సెన్స్ సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒకటి మాత్రం చాలా ముఖ్యంగా ఉండాలి, దట్ ఈస్ పేషెన్స్. ఎందుకంటే జ్వరం ఎన్ని రోజులు తగ్గుతుందంటే 2 రోజులు తగ్గిపోతుంది. మలేరియా, డెంగ్యూ అయితే 15 days, 25 days, 30 days ఆర్ 45 days. లేదా షుగర్ లెవెల్ కంట్రోల్లోకి రావాలంటే సర్టెన్ టైం ఉంటుంది. కానీ సైకలాజికల్ టర్మ్కి, బిహేవియర్ ఇష్యూస్కి పర్టికులర్ టైం అంటూ ఎవరు చెప్పలేరండి. సిజోఫ్రేనియా అవ్వచ్చు, లేకుంటే బైపోలార్ డిసార్డర్ అవ్వచ్చు, లేకుంటే చిన్నవి యాంగ్జైటీ లెవెల్స్ అవ్వచ్చు, మీ స్ట్రెస్ లెవెల్స్ అవ్వచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, దానికి చాలా టైం పడుతుంది. కొంతమందికి 1 monthలో రికవర్ అయిపోతారు, కొంతమంది 1 yearకి రికవర్ అవుతారు, కొంతమంది ఎప్పటికి రికవర్ అవుతారో కూడా తెలియదు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ నేను ఆయన్ని కలిసాను, ఇన్ని కలిసాను, ఎవరు ఏం చేయలేకపోయారు సార్ అంటే, అక్కడ చేయలేకపోయింది వాళ్ళు కాదమ్మా, ప్రాపర్ గైడెన్స్ని, ప్రాపర్ టైం మెయింటెనెన్స్ మీరు చేయలేకపోయారు. సో ఒక్కసారి అది ఆలోచించండి. ఈ 3 విషయాలు. అలాగే స్వాతి బచ్చు గారు, చిల్డ్రన్స్ కోపం తగ్గాలి అంటే ఏం చేయాలి? ఓకే అమ్మా, కోపం ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ చెప్పండి. మామూలుగా నాకు ఇష్టం లేని పని చేసినప్పుడు ఫస్ట్ కోపం వస్తుంది, అవునా? కోపానికి చాలా సందర్భాలు ఉంటాయి. నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వనప్పుడు కోపం వస్తుంది, అవునా? చిన్న విషయం అడుగుతాను, మీ పిల్లాడికి మీరు ఇష్టమైంది చేసి పెట్టినప్పుడు అప్పుడు మీరు ఏదైనా చెప్తే కోపం వస్తుందా? కోపం రాదండి. అంటే అతని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వనప్పుడు, లేకుంటే అతనికి నచ్చని విషయాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కోపం వస్తుంది. అండ్ ఇంకోటి మూడోది ఏంటంటే, మనం చెప్పే మాటలు వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ కనెక్ట్ అవ్వకపోతే, కొద్దిగా అర్థమయ్యే విధంగా చెప్తాను. మనము ఫస్ట్ ఇయర్లో అంటే చిన్నప్పుడు బాబు పుట్టంగానే మనం ఇలా పట్టుకొని మామూలుగా ఆడిస్తూ ఉంటాం. ఏంటి అల్లెల్లెల్ల అని చెప్పి, మామూలుగా 6 months బేబీ అవ్వచ్చు, 3 months బేబీ అవ్వచ్చు, 2 months బేబీ అవ్వచ్చు. మన వయసు అప్పటికి 30 సంవత్సరాలు ఉన్నా కూడా మనం మాత్రం ఆ బాబుని 3 months బేబీలాగా చాలా మన ఏజ్ కూడా తగ్గించేసి మాట్లాడుతూ ఉంటాం, అవునా? మన ఏజ్ కూడా ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే 3 monthsకి వచ్చేస్తుంది. ఆ బాబు 1 year రాగానే మన ఏజ్ కూడా 1 yearలోనే ఉంటుంది. ఎందుకంటే వాడితో గుర్రం ఆట ఆడుకుంటాం, బయటికి వెళ్తాం, ఎగురుతాం, సోఫాలో ఎగురుతాం, బయట ఎగురుతాం, అన్నీ చేస్తాం, అవునా? అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే మన ఏజ్ 1 year లాగే ఉంటుంది. వాడికి 3 years వచ్చినప్పుడు కూడా మన ఏజ్ కూడా 3 yearsకి ఉంటుంది. వాడితో కలిసి క్రికెట్ ఆడతాం, సైకిల్ నేర్పిస్తాం. వాడు ఏమన్నా కూడా నాన్న, వాడు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు రైమ్స్ చెప్పేటప్పుడు కూడా ఏదైనా తప్పు చెప్పినా కూడా, నాన్న అలా కాదు, ఇలా చెయ్యి, ఇలా వస్తే బాగుంటుందేమో అని చెప్పే విధంగా మనం చెప్తూ ఉంటాం, అవునా? కానీ కొంత ఏజ్ రాగానే, ఆ అబ్బాయి 1st class 2nd class రాగానే మన ఏజ్ ఒక్కసారిగా 35-40 పెరిగిపోతుంది. అర్థమైందా? అప్పుడు ఈ కనెక్షన్ మిస్ అయ్యి ఎంపథైజ్ చేసుకోలేక, ఎంపథైజ్ ఇక్కడ ఏంటంటే నా బాధని, అంటే నా ఫీలింగ్స్ని అవతల వాళ్ళు అలాగే అర్థం చేసుకోగలిగితే దాన్ని ఎంపథైజ్ అంటారు. దాని మీద నెక్స్ట్ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేయబోతున్నాను. సో అప్పుడు మీకు ఆ కోపం తగ్గడానికి ఆ ఎంపథైజ్, పిల్లలతో ఎలా మాట్లాడితే, మీకు తెలుసో లేదో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎప్పుడు ఎంత కోపడరు. ఈ రోజుల్లో అమ్మా నాన్న చెప్పే మాటలు వాళ్ళకి ఎలా ఉంటాయంటే ఇరిటేషన్ తీసుకొని వచ్చి, ఏంటమ్మా నాకు తెలుసు కదా, ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తుంటావు, చెప్పింది చెప్తుంటావు, ఎందుకు ఇదంతా? మా పాప నా మాట వినదు, నన్ను కొట్టే ప్రయత్నం చేస్తుంది. షీ ఈజ్ 12 years old. మిమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తుందని, అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీ ఒక్కరిది కాదు, దాదాపుగా ఈరోజు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో, నేను మిగతా స్టేట్స్ అన్నీ చెప్పట్లేదు, ఈ రోజుల్లో చాలామంది పిల్లలు మన దగ్గర ఏంటంటే నేను చిన్నప్పుడు కానీ మీరు చిన్నప్పుడు కానీ అమ్మా నాన్న అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు రెస్పెక్ట్ సంగతి తర్వాత పక్కన పెట్టండి, మినిమం ఒక పేరెంట్ లాగా చెప్తే వినేవాళ్ళు చాలా తక్కువ. ఒక పేరెంట్గా నేను చెప్తున్నప్పుడు వినే పిల్లలు చాలా తక్కువ. అర్థమైందా? అందుకని ఒక చిన్న విషయం చేయండి, ఓకేనా? కొట్టేదానికి వస్తున్నప్పుడు ఒక 1 మంత్ పాటు ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఆమెకి అగెయిన్స్ట్గా కాకుండా అర్థమైందా? ఆమెకి అగెయిన్స్ట్గా కాకుండా, సరే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. అన్ని క్వశ్చన్లు తీసుకుంటాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో దీనికి ఒక చిన్న ఉదాహరణ. మొన్న ఈ మధ్య నేను ఒక సెషన్కి వెళ్ళినప్పుడు పిల్లలు తల్లిదండ్రులు కూర్చున్నారు. కాకుంటే నేను అడిగానంటే పిల్లలు తల్లిదండ్రులు కూర్చుంటే పేరెంటింగ్ చేయడం చాలా కష్టం అండి, ఒక పని చేద్దాం, పేరెంట్స్ సపరేట్గా పిల్లలు సపరేట్గా నాకు సెషన్ ఇవ్వండి అన్నారు. నేరుగా పేరెంట్స్ సపరేట్గా కూర్చున్నారు. నేను అక్కడికి వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, సార్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పింది, అందరూ కామన్గా చెప్పింది, మా పిల్లలు మా మాట వినట్లేదు. అమ్మ మీరు కోప్పడిన దానికి వీటన్నిటి కలిపి నేను ఇది ఒక సిచ్యువేషన్ చెప్తున్నాను. సో మా పిల్లలు మా మాట వినట్లేదు అన్నారు. నేను వెంటనే ఓకే అండి వినట్లేదు అని చెప్పి, ఈ సొల్యూషన్ నేను చెప్పడం కంటే ఫస్ట్ ఆ పిల్లల్ని అడుగుతానని చెప్పేసి పక్క రూమ్లోకి వెళ్ళి ఒక 600 చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళని ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను. నేను కనుక డైరెక్ట్గా సారీ బాబు ఎందుకు మీ అమ్మ నాన్న మాట వినట్లేదంటే, సార్ మేము వినాము సార్ అది ఇది అంటూ ఉంటారు. కానీ నేను కొద్దిగా డిఫరెంట్గా మార్చాను. ఎలా అంటే, పిల్లలు నాకు విషయం చెప్పండి, చిన్నపిల్లలు అమ్మా నాన్న మాట ఎందుకు వినరు అని అడిగాను. అర్థమైందా? నేను క్వశ్చన్ అడగలేదు, వాళ్ళని సిచ్యువేషన్లో ఉండి థింక్ చేసే విధంగా అడిగాను. పిల్లలు అమ్మా నాన్న మాట ఎందుకు వింటూ ఉండరు అని అడిగాను. వెంటనే వాళ్ళందరూ చెప్పిన సమాధానాలు మాత్రం నన్ను ఆలోచింపజేసే విధంగా చేశాయి. ఎలా అంటే, వాళ్ళల్లో చెప్పిన ఆన్సర్లన్నీ నేను ఫిల్టర్ చేస్తే ఒక 3 ఆన్సర్లు మాత్రం నన్ను బాగా ఆలోచింపజేసాయి. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లు అన్నింటిలో ఎక్కడైనా ఇది లింక్ అయితే మాత్రం ఆలోచించండి. ఫస్ట్ది ఏంటంటే, సార్ మా అమ్మ నాన్న నాకు ఏదైనా చెప్పాలంటే ఒక 1 మినిట్ తర్వాత వాళ్ళ వాయిస్ ఎలా అవుద్దంటే, నువ్వు ఇలా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ వాయిస్ ఒక్కసారిగా ఇంక్రీజ్ అవుతుంది సార్. అది వింటే నాకు చాలా భయం వేస్తుంది సార్. అప్పుడు ఆ ఒక్క సెకండ్ తర్వాత మా అమ్మ నాన్న ఏం చెప్పినా కూడా అసలు వెళ్దు సార్, అసలు నా మైండ్లోకి వెళ్తే ఇంకా నేను అసలు పట్టించుకోను. ఫస్ట్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది వాళ్ళు చెప్పింది, ఇది నేను చెప్పింది కాదండి, వాళ్ళు ఫిల్టర్ చేసి చెప్పింది. రెండోది వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఏదన్నా చెప్పేటప్పుడు వాళ్ళు జడ్జిమెంటల్ అయిపోతారు సార్ అన్నారు. జడ్జిమెంటల్ అంటే నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు, ఎన్నిసార్లు చెప్పాలి, చదవు, టైం ఉండదు, అసలు ఇలా చేస్తావు, వేస్ట్ చేస్తావు, మొబైల్ తీసి ఆడుకుంటావు అంటే, ఒక విషయాన్ని నేను ఇంతే అని ఒక ట్యాగ్ చేసి ఒక జడ్జిమెంటల్గా నన్ను చూస్తున్నప్పుడు, నేను ఎలాగో అదేదో అంటారు కదా, నేను ఎలాగో ఎదవని నువ్వు ప్రూవ్ చేస్తావు కదా, ఇంకెందుకులే నీ మాట వినడం అనే విధంగా డైవర్ట్ అవుతూ ఉంటారంట. అర్థమైందా? సో పిల్లల్లో మనం చేయాల్సిందంటే కొంతసేపు, అమ్మ మీరందరూ అనొచ్చు, సార్ మీరు ఎప్పుడు పిల్లలకి ఫేవర్గా మాట్లాడతారో మాకెందుకంటే ఈ జనరేషన్ అలాంటి ప్రాబ్లంతో ఉంది. ఇప్పుడు వాళ్ళకి స్మార్ట్గా జరగాలని ఏంటంటే, కంటెంట్ స్మార్ట్గా ఉంది. ఏది గూగుల్లోకి వెళ్తే వాళ్ళకి ఏం కావాలి, చదువు సంబంధించి అంతా కంటెంట్ స్మార్ట్గా ఉంటుంది. పనులు స్మార్ట్గా అయిపోతున్నాయి. మనలాగా వాళ్ళు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్లో ఏది నొక్కితే ఆఖరికి బిగ్ బాస్కెట్ నుంచి ఏది కావాలనో వస్తుంది, ఫ్లిప్కార్ట్ నుంచి ఏది కావాలనో వస్తుంది. కానీ మనం మాత్రం దూరం మార్కెట్ల దాకా వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చిన వాళ్ళం. అర్థమైందా? అంత స్మార్ట్గా ఉండే వాళ్ళకి అంతే స్మార్ట్గా మనము తయారవ్వాలి. అర్థమైందా? లేకపోతే ఏమవుతుందంటే, ఇక్కడ వచ్చే ప్రాబ్లం వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవడం కాదు కదా, మనం వాళ్ళకి తగ్గట్టుగా వెళ్ళి వాళ్ళని మన దారిలోకి తీసుకురావాలి. అందుకనండి ఇది, ఓకేనా? ఇక్కడ నేను 2 పాయింట్లు చెప్పాను, ఆ రోజు చెప్పింది. ఫస్ట్ ఇది వాయిస్ ఇంక్రీజ్ చేస్తారు సార్. రెండోది ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు జడ్జిమెంటల్గా మాట్లాడతారు. మూడోది దీన్ని ఏమంటారంటే ఎంపథైజ్ అంటారు. ఎంపథైజ్ ఏంటంటే ఒకరి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఆలోచించడం. అర్థమైందా? ఇప్పుడు మీ అమ్మాయి కోప్పడుతుందని మీరు అంటున్నప్పుడు ఒక్కసారి సందర్భాలని చూడండి. అంటే ఆ అమ్మాయి ఏ సందర్భాల్లో మీ మీద కోప్పడుతుంది, ఏ సందర్భాల్లో మీ మీద ఓవర్ రియాక్ట్ అయ్యి కొట్టే పొజిషన్కి వస్తుందని మీరు అన్నారు కదా, ఏ సందర్భాల్లో వస్తుంది. ఇప్పుడు ఆ సందర్భాలు వచ్చినప్పుడు ఒక చిన్న పని చేద్దాం. ఆ టైంలో ఆమె కోపం తెప్పించే విషయాలను ఒక్క సెకండ్ వెనక్కి లాగి సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత వీలైతే దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక విషయం జరిగింది.
నేను ఒక పేరెంట్ని కలిసినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక చిన్న ఇష్యూ డిఫరెంట్గా చెప్పారు. ఎలా అంటే, సార్ మా అబ్బాయి యాక్చువల్గా నేను 10th వాడు అయిపోయింది, సరే సిబిఎస్లో చదువుతున్నాడు, పరీక్షలు అయిపోయాయి కదా అని చెప్పేసి ఫ్రెండ్స్తో వెళ్తున్నాడు, రాత్రి 10 గంటలకు వచ్చేయాలి, కానీ 10:30 అయింది రాలేదు, 10:45 అయింది రాలేదు, 10:50 అయింది రాలేదు, వాడు 11కి వచ్చాడు. నేనేం చేశాను, ఇప్పుడు కనుక అప్పుడే అడుగుంటే ఎందుకు లేట్గా వచ్చి ఏమాత్రం తెలియదా, ఎందుకంటే నేను ఆల్రెడీ 10:30 నుంచి వాడికి ఫోన్ చేస్తున్నాను. వాడికి తెలుసు ఇంటికి వస్తే మా నాన్న తిడతాడని వాడికి తెలుసు, కానీ ఎందుకో ఫ్రెండ్స్ వల్ల లేట్ అయిపోయిందో ఏదో లేట్ అయిపోయింది. నేనేం చేశాను, 11 గంటలకు మామూలుగా అందరి ఇళ్లలో జరిగేది ఏంటంటే వాడు రాగానే వాడిని తిట్టేసి వాడిని కసిరేసి అన్నీ చేస్తాం. అప్పుడు వెంటనే మనం ఖచ్చితంగా నెగిటివ్ అవుతాం, అవునా? ఈ తండ్రి ఏం చేశారంటే ఆ రోజు మాట్లాడకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సిచ్యువేషన్ని క్రియేట్ చేసి మాట్లాడాడు. ఉదయాన్నే లేచి మళ్ళీ క్వశ్చన్ అడగలేదు, ఎందుకు రాత్రి లేట్గా వచ్చావు, ఏం జరుగుతుంది అని అడగలేదు. వెంటనే సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేశాడంటే, నన్న మామూలుగా మనం ఈ ఏరియా కొద్దిగా 10 o'clock అంతా అందరూ షాప్స్ క్లోజ్ చేసి వస్తుంటారు కదా, అందుకని నిన్న రాత్రి నేను నీకు కొద్దిగా త్వరగా రమ్మని చెప్పాను, లేకుంటే నువ్వు ఏ టైంకి వచ్చి నాకు ముందు ఒకసారి కాల్ చేసి వచ్చినప్పుడు కూడా నేను నిన్నేమంత ఇబ్బంది పెట్టేవాడిని కాదు, సో ప్రాబ్లం లేదు, ఈసారి నుంచి కొద్ది టైం చూసుకుంటే. సారీ నాన్న, నేను యాక్చువల్గా ఫ్రెండ్ సైకిల్ టైర్ బ్లాస్ట్ అయ్యేసరికి అందుకని నేను అక్కడి నుంచి రాలేకపోయాను, సో వాడికి హెల్ప్ చేసి వచ్చాను, నాకు అర్థమైంది, ఈసారి నుంచి మాత్రం నీకు ఫోన్ చేసి ఇంటిమేట్ చేస్తాను, ఏదన్నా ఉంటే మాత్రం నేను చెప్తానని చెప్పి రాత్రి అరిచేదానికి ఇలా సిచ్యువేషన్ క్రియేట్ చేసి నెక్స్ట్ టైం కూల్ ఎన్వైర్న్మెంట్లో, ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్లో దాన్ని డిస్కస్ చేయడానికి రెండిటికి తేడా ఉంటుంది. అర్థమైందా? ఒక్కసారి ఈసారి నుంచి పాప అలా మాట్లాడేటప్పుడు, అలా కోప్పడేటప్పుడు ఒక్క నిమిషం మీరు తగ్గండి, వాళ్ళు ఎలాగో తగ్గరు, నేను చెప్తున్నాను కదా, అమ్మ ఏమనుకోబాకండి, నేను ఎవరిని భయపెట్టడానికి చెప్పట్లేదు, లాస్ట్ 1 మంత్లో మీకు కావాలంటే ఆ రిపోర్ట్స్ అని నేను పంపిస్తాను. 1 మంత్లో టీవీలో వచ్చిన కేసులన్నీ ఏంటంటే, పబ్జీ ఆడొద్దన్నారని చెప్పి, అమ్మ నా మీద కోప్పడిందని చెప్పి, పిల్లలతో బాండింగ్ కరెక్ట్గా లేదని చెప్పి, చాలామంది పిల్లలు బెదిరించడానికి సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకుంటే, దానివల్ల అది నిజంగానే జరిగి వాళ్ళందరూ పిల్లల్ని కోల్పోయారు. అంటే నేను ఇక్కడ మళ్ళీ కూడా చెప్తున్నాను, మిమ్మల్ని ఏదో భయపెట్టడానికో లేకుంటే ఈ సిచ్యువేషన్ చెప్పట్లా, ఈ జనరేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారు, వాళ్ళకి తగ్గట్టుగా ఎలా మాట్లాడాలో నేను చెప్తానండి. మీకు ఉపయోగపడుతుందంటే మాత్రం డెఫినెట్గా మీకు ఆ పేరెంటింగ్ టిప్సే కావాలంటే నేను సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, సార్ ఇదే సొల్యూషన్ అందరికీ అప్లై అవుతుందా? కాదండి, నేను 100 సొల్యూషన్స్ చెప్తాను, 100 మార్గాలు చెప్తాను. 100 మార్గాల్లో ఫస్ట్ ఒక మార్గాన్ని అప్లై చేయండి, ఒకవేళ జరగలేదా రెండో మార్గంకి వెళ్ళండి. అర్థమైందా? అంతేగాని ఇవి చెప్పాను జరగలేదు, నాకు ఏది అప్లై అవ్వట్లేదు కాదండి. సో ఒక్కసారి ఆలోచించండి. అమ్మ మిగతా క్వశ్చన్లు కూడా ఇవన్నీ రాసుకొని నెక్స్ట్ లైవ్, ఎవ్రీ వీక్ లైవ్కి వస్తాను, నెక్స్ట్ లైవ్లో ఇవన్నీ డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మీకు సైకలాజికల్ కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు పేరెంటింగ్ ఒక క్వశ్చన్తో నేను ఆన్సర్ చేయగలిగాను. నెక్స్ట్ వచ్చేవన్నీ మీ క్వశ్చన్లన్నీ రాసుకొని నెక్స్ట్ ఈ క్వశ్చన్స్కి నెక్స్ట్ లైవ్లో మాట్లాడతానండి. సో నచ్చితే ఒక్కసారి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి, ఏ టైమింగ్లో రమ్మంటారు, ఏ డేస్లో రమ్మంటారు, అందరు ఒపీనియన్ తీసుకొని అది ఇంకా పర్టికులర్గా నేను ఆ డే ఆ టైం లైవ్లో వస్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. అండ్ రీసెంట్లీ ఒక రికార్డ్ చేయడం వల్ల నాకు మళ్ళీ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు కూడా వచ్చింది. దాని అంతటికి కారణం మీ అందరి బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. అవి ఎప్పుడు నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.